జిల్లా చింతలపూడిలోని ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి బంగారాన్ని అపహరించిన ఆడిటర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 7 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చింతలపూడిలోని కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీలో గతేడాది సెప్టెంబర్ 9న విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి ఆడిట్ ఎగ్జిక్యూటివ్ వడ్లమూడి ఉమామహేష్ వచ్చాడు. అక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ సమక్షంలో లాకర్లో ఉన్న 378 బంగారు ప్యాకెట్లను ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిశీలించాడు. సాయంత్రం 5 గంటల సమయంలో బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ బయటకు వెళ్లడంతో అక్కడే ఉన్న క్యాషియర్ ను ఉమామహేష్ బయటకు పంపించాడు. ఆ తర్వాత 4.5 కిలోల బరువైన 378 బంగారపు లోన్ ప్యాకెట్లను తన బ్యాగ్ లో వేసుకున్న ఉమామహేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. అదే రోజు బ్రాంచ్ మేనేజర్ చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఉమామహేష్ కృష్ణా జిల్లా నాగాయలంకలో ఉన్నట్లు గుర్తించారు. ఇక అతన్ని బుధవారం ఉదయం అరెస్ట్ చేసి బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ నెల లాస్ట్ ఇయర్ పెద్ద కేసు ఒకటి జరిగింది. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ శాఖ దాంట్లో ఆడిటర్గా పనిచేసే వడ్లమూడి ఉమామహేష్ అక్కడికి వచ్చి ఆడిటర్గా అతను మొత్తం అక్కడ ఉన్న గోల్డ్ అంతా ఒకసారి తనిఖీ చేసి ఆ తనిఖీ చేసినవన్నీ ప్యాకెట్స్ కట్టుకొని ఒకేసారి అతను అక్కడి నుంచి ఆ గోల్డ్ తోటి ఉడాయించడం జరిగింది. వాళ్ళ ఓనర్తో వచ్చిన విభేదాల వల్ల ఓనర్లని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్యాకెట్స్ అన్నిటినీ ఇంత 4.48 కిలోలు ఆభరణాలన్నీ తీసుకుని పరారయ్యడం జరిగింది. ఆయన్ని ఫైనల్గా ఈ నాగాయలంక దగ్గర పట్టుకోవడం జరిగింది. మొత్తం ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. వైఫ్ని ఏదో తిట్టారు అని చెప్పి ఓనర్స్ దానికి ప్రతీకార చర్యగా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా తీసుకెళ్ళిపోయాడు.